దాంట్లో ఇంకా అన్న చెప్పేదైతే నాకైతే ఇది దెబ్బకు షాక్ అయిపోతుంది. హోల్సేల్, ఫుల్ హోల్సేల్ ఇది. ఫుల్ హోల్సేల్ అంటే నేను ఇందాక అడతాడు అని చెప్పాను కదా, అడతాడు ప్రైస్ చెప్పండి అన్న ఇంకోసారి. ఆ హోల్సేల్ చెప్పి 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 70 అంటే 70 రూపాయలు వినాకం అంటే అస్సలు ఎక్స్పెక్టే చేయలేము. 70, 120 అసలు ఈ రేట్లు ఎడన్నా వింటారా గణేష్ స్టోర్లో? చూడ ఇంకా అన్న చెప్పాడు కదా, చెక్ చేసి మనకైతే తీసి చూపిస్తాను చూడండి. చూడండి మొత్తం మట్టే, మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కెమికల్స్ ఏం వాడట్లే, ప్యూర్ మట్టి. చూడండి మనకైతే ప్యూర్ మట్టి, టెంకాయ పీస్. హాయ్ గైస్, ఫ్రెండ్ మనం వచ్చేసి బెంగళూరుకు 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. ఇంత దూరం ఎందుకు వచ్చామంటే వీళ్ళకి ఒకటే చోట దాదాపుగా 1 కాదు 2 కాదు 4 గోడౌన్స్ ఉన్నాయి. అవి కూడా మనకు ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 4 ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి 15 ఫీట్ హైట్ వరకు గణేష్ ఐడిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, వీళ్ళ తాతల కాలం నుంచి అయితే ఇదే ఫీల్డ్లో ఉన్నారంట. ఇంకా అదే కాకుండా మనకి ఈ స్టోర్లో వచ్చేసి హోల్సేల్ అండ్ రీటైల్. బెంగళూరులో మనం చాలా వరకు కొన్ని స్టోర్స్ చూస్తుంటాం కదా, అప్పటికప్పుడు రీసెంట్గా పెట్టేటి అట్లాంటి చోట్లకంతా వెళ్ళి బల్క్గా డెలివరీ ఇస్తూ ఉంటారు. రీసెంట్గా ఇక్కడ మనకు మొన్న అయితే చాలా ఐడిల్స్ ఉన్నాయి, అవన్నీ బుకింగ్ అయిపోయి వైట్ ఫీల్డ్కి అయితే పంపించారంట. దాదాపుగా 20 మోడల్, డిఫరెంట్ మోడల్స్. ఇక్కడ మీరు అలాగే ఏ గణేష్ ఐడిల్ చూసుకున్నా ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఇందులోనే మనకు 10 డిఫరెంట్ సేమ్ ప్యాటర్న్తో 10 లేదా 15 ఐడిల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఈ గణేష్ ఐడిల్ కలర్ వచ్చేసి బ్లూ కలర్తో ఉంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎల్లో కలర్లో ఉంటుంది. అలా ఇక్కడ వచ్చేసి మనకు దాదాపుగా ఒకే మోడల్లో 10 కలర్స్ అలా అయితే ఉంటాయి. ఇంకా వీళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మనం వీడియో లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పరమేశ్వరుని టైపు సేమ్ 6 ప్యాక్ కూడా పెట్టారు. పరమేశ్వరుడికి అయితే కలర్ కూడా మనం చూసుకుంటే శివుడు ఏ కలర్లో ఉంటాడో ఆ కలర్లోనే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి నంది ఉంటుంది. నంది వచ్చేసి వైట్ కలర్లో ఒక గట్టు మీద కూర్చున్నట్లు శివుడు అయితే ఉంటాడు. ఈ గణేశుడి హైట్ వచ్చేసి మనకు 4 ఫీట్ అలా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పులి చర్మం కట్టుకున్నట్లు, ఇది బూర అంటాం కదా, బూర కూడా ఉంది ఇక్కడ. మెల్లో రుద్రాక్షలు, చూడ్డానికి సేమ్ పరమశివుడు ఎలా ఉంటాడో అలా అయితే ఉంటాడు. ఇందులో కూడా మనకు దాదాపుగా 1, 2, 3 ఇంకా బ్యాక్ సైడ్లో ఉన్నాయి, 4 ఇంకా ఉన్నవి. అవి అయితే వైట్ ఫీల్డ్ వెళ్ళిపోయాయని చెప్పారు కదా, అక్కడికైతే బల్క్ ఆర్డర్ అయితే ఇచ్చారు. 7 మోడల్ తీసుకుని మీరైతే 10 అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ చూడండి, అదేదో గణేష్ ఆర్మీ అంటాం కదా ఆ టైప్లో అయితే ఉంటుంది. మొత్తం చూడడానికి సేమ్ ఉంటాయి, కలర్స్ చేంజ్ అవుతాయి కదా. చూడడానికి అయితే మనకు ఒక రోల్లో మొత్తం గణేష్ ఆర్మీ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. ఇంకా అందులో వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఒక పెద్ద పీట మీద కూర్చొని బ్యాక్ సైడ్లో వచ్చేసి నెమలి ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్లో మళ్ళీ అది కటౌట్లో అయితే హంస ఉంటుంది. అది కూడా కలర్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్కై బ్లూ వైట్ ఉంది, అటు సైడ్ చూస్తే ప్యూర్ బ్లాక్ ఉంటుంది. ఈ గణేష్ ఐడియల్ హైట్ వచ్చేసి మనకి 8 ఫీట్ అలా అయితే ఉంటుంది. ఇంకా ఈ గణేశుడు చూడండి హైట్ వచ్చేసి 8 ఫీట్ ఉంటుంది. ఒక రథం మీద గణేశుడు కూర్చున్నట్లు, ముందర వచ్చేసి గుర్రాలు కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే శివుడు ఉంటాడు. శివుడు ఆయుధాలు పట్టుకొని ఒక చేతిలో డమరుకం, ఇంకో చేతిలో త్రిశూలం, పైన శంకు టైప్ అలా పట్టుకొని అయితే ఉంటాడు. హైట్ వచ్చేసి 8 ఫీట్ అని చెప్పారు కదా. ఇందులో కూడా మనకైతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కాషాయం కలర్ పంచ, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ గ్రీన్. అలాగే ఇటు సైడ్ మనకు నెమలి టైపు, నెమలి హంస అలా కూడా ఉంటుంది. ఇందులో కూడా మనకు చూసుకున్నట్టయితే ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చూడండి, 5 or 6 డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. తిరిగి కదా చాలా వరకు వీళ్ళ దగ్గర మాత్రమే ఇక్కడ కంప్లీట్ పెయింటింగ్ వర్క్ అయిపోయిన స్టోర్లలో ఇది ఒకటి. అలా ఎందుకంటే కస్టమర్స్ డిమాండ్ అంట. వీళ్ళు ఇంకా లేట్గా వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు, కస్టమర్స్ డిమాండ్ వల్ల ముందే వర్క్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 50% అయితే బుకింగ్స్ అయిపోయాయి. మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీ అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. ఇన్స్టాగ్రామ్ పేజీలో బయోలో అయితే వీళ్ళ గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంటుంది. కరెక్ట్ మీరు అక్కడ ట్యాప్ చేశారంటే గూగుల్ మ్యాప్లోకి లొకేషన్ వెళ్ళేసి డైరెక్ట్ లొకేషన్ స్టోర్ దగ్గరికి అయితే మీరు వస్తారు. నేనైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను, కాల్ చేసి మీరు కావాలనుకుంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గణేష్ ఉన్నాడు కదా, ఈ గణేష్ ఐడియల్ మీకు బాగా నచ్చింది, దీన్ని బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు అన్న వాళ్ళని కాంటాక్ట్ అయితే దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఇచ్చి ప్రైస్ ఎంత ఉండొచ్చు, ఇంకా దీంతో మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కూడా మనకు 7 to 8 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇందులో యూనిక్ వచ్చేసి మనం లడ్డు చేసి పెడతాం కదా, మనకు అవసరం కూడా లేదు. వీళ్ళే ఇంట్లో లడ్డు అదే కుడుము టైప్లో అయితే చేసి పెట్టారు.
ఇంకా ఇక్కడ డిజైన్ చూడండి, ఇది వచ్చేసి కొద్దిగా డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా, ఇంతవరకు ఎక్కడ చూడాలి ఇలా డిజైన్ అయితే కొద్దిగా యూనిక్గా ఉంది, డిఫరెంట్గా. ఈ గణేష్ ఐడెన్స్లో కూడా ఉంది, మీరు ఏది చూసుకున్నా దాదాపు 10 డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. సేమ్ ఇది వచ్చేసి 7 to 8 feet అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ ప్యాటర్న్లో కలర్ ఒకటే కాదు, ఇప్పుడు అక్కడైతే పరమేశ్వరుడు కూడా మామూలుగా జస్ట్ నిలబడి ఉన్నాడు కదా, ఈ దీంతో చూడండి ఇంకా డిఫరెంట్గా అయితే ఉన్నాడు. పక్కనైతే ఈ గణేశుడు కూడా మనకి 8 feet వస్తుంది, రథం మీద కూర్చున్నట్టు. ఇందాక మనం అటు సైడ్ చూసాం కదా, సేమ్ అదే, అందులో అయితే కలర్స్ మారుతున్నాయి. ఈ ఒక్క చోట్లోనే ఇన్ని గణేష్ ఐడల్స్ ఉన్నాయి, అవి కూడా పెయింటింగ్ అయిపోయినట్టు చాలా బాగుంది చూడడానికి అయితే. ఎప్పుడైతే మనం అన్న వాళ్ళు వచ్చారో వీళ్ళ స్టోర్ లొకేషను, నేము, ఫర్దర్ డీటెయిల్స్, ప్రైజెస్ ఎంత ఉన్నాయో మొత్తం అయితే అడిగి తెలుసుకున్నాం. ఇంకా ఈ గణేశుడు చూడండి, ఒకటే గణేష్లో దాదాపుగా 3 నుంచి 4 ఎలిమెంట్స్ అయితే వాడారు. ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే పెద్ద గణేశుడు సింహాసనం మీద కూర్చోంటాడు. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ పైన వచ్చేసి త్రిశూలం కూడా ఉంది, ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ నంది ఉంది. ఈ గణేశుడు చేతిలో డమరుకం పట్టుకొని అయితే కూర్చోంటాడు. హైట్ వచ్చేసి 8 feet. ఇందులో కూడా మనకు ఇక్కడ చూసారంటే ఇది వచ్చేసి గోల్డ్ కలర్, ఇటు సైడ్ మళ్ళీ ఇది పర్పుల్, ఇంకా అలాగే కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ గణేశుడు చూడండి కంప్లీట్ డిఫరెంట్ పంచ్ అయితే కలరు, ఇంకా టచ్ చేసి అవుతుంది, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు కాబట్టి. ఇది కూడా ఒక నెమల మీద కూర్చోంటాడు గణేశుడు. గణేశుడు కూడా కొద్దిగా మీరు ఆ గణేష్కి ఈ గణేష్కి చూసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది, సిట్టింగ్ పొజిషన్ కానీ కొద్దిగా లుక్స్ కానీ చెవులు కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఈ గణేష్ ఐడియాలో. బ్యాక్గ్రౌండ్తో కలిపి 7 to 8 feet హైట్ అయితే ఉంటుంది, ఒక నెమల మీద అయితే కూర్చో ఉంటాడు. ఇందులో కూడా మనకు కలర్స్ చేంజ్ అవుతాయి. ఇంకా అక్కడైతే పెయింటింగ్ వర్క్ ఉంది, అవన్నీ కూడా మనకు ఇంకా జస్ట్ 10 to 15 daysలో అయిపోతాయి. ఇవి అయిపోయినాక మళ్ళీ ఇంకా వేరే డిజైన్స్ వస్తాయంట. వీళ్ళ ఛానల్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ మెన్షన్ చేస్తాను, దాన్ని అయితే ఫాలో కండి. మీకు అప్డేట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే ఇస్తారు. వీళ్ళకు కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే వీళ్ళ లొకేషన్ కూడా ఆ పేజీలో అయితే ఉంటుంది. ఇంకా ఈ వారం 1 week అలా టైం అయిపోతే ఇప్పుడు 7 to 8 feet హైట్ అయితే ఉన్నాయి, ఇంకా 15 feet 12 feet అలా కూడా తయారు చేస్తారంట. అవన్నీ మీకు అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్డేట్ ఇస్తారు. ఇందాక మనం చూసాం కదా, అవన్నీ వచ్చేసి ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ కాలే. ఒకవేళ కంప్లీట్ ఫినిషింగ్ అయిపోతే పెయింటింగ్ షైనింగ్ చూసాక వీళ్ళ గణేష్ ఐడియల్స్ ఎట్లా ఉంటాయంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు డెమోకి అయితే కొన్ని మామూలుగా అయితే ఇవన్నీ ఇట్లా రెయిన్ కవర్, ఇప్పుడు వర్షాకాలం కదా, రెయిన్ కవర్తో వర్షం నుంచి అలాగే డస్ట్ నుంచి కొద్దిగా గణేష్ విగ్రహాలు పాడు కాకూడదు అనేసి వీళ్ళైతే కవర్స్ కప్పారు. మన కోసం మనం అదే పనిగా వచ్చామనేసి కొన్నిటికైతే కవర్ తీశారు. అవైతే ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఈ గణేశుడు కంప్లీట్ వర్క్, ఇంకా దీంతో అయితే మనం చేయి పెట్టాల్సిన పనే లేదు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ గణేశుడు హైట్ వచ్చేసి మనకు 6 feet ఉంటుంది, లంబోదర్ అంటారు కదా ఆ టైప్లోనే. చేయి చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది చేయి అయితే. ఇక్కడైతే మనం లడ్డు పెట్టుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్లో ఉంటాడు ఈ గణేశుడు. హైట్ వచ్చేసి 6 feet ఉంటాడు. ఇక్కడ నేను అక్కడ నామాలు బ్యాలెన్స్ ఉన్నాయన్నా కదా, ఇక్కడైతే ఇలా ఉంటాయి చూడండి నామాలు. ఓం వచ్చి, త్రిశూలం వచ్చి, మళ్ళీ 3 నామాలు. చెవులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అటు సైడ్ ఇటు సైడ్ అవి చేతిలో పట్టుకుంటారు కదా ఐదన్ టైప్లో అవి. ఇందులో కూడా మనకు దాదాపుగా 10 కలర్స్, ఇదొక కలరు ఇలా చూసుకుంటూ పోతే మీకు నచ్చిన కలర్. ఇక్కడ మామూలుగా అయితే కొన్ని చోట్ల సింగిల్ పీస్ ఉంటుంది కదా, చాలామందికి సింగిల్ పీస్ వెళ్ళి అందులో బాగా చూసేసి నాకు ఇందులో వేరే కలర్ కావాలని అడుగుతారు. అలా కలర్ వేరేవి అయితే కొన్ని చోట్ల కుదరదు. కానీ ఇక్కడికి వస్తే మీకు నచ్చిన కలర్ ఉంటుంది, 1 కాదు 2 కాదు 10 కలర్స్, ఇంకా ఎక్కువే ఉన్నాయి. మనం చూసే ఓపిక. ఇక్కడ రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఎక్సెట్రా చాలా కలర్స్ ఉన్నాయి. ఇందులో మనకు చూడండి ఈ కలర్ చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో. సేమ్ పీస్ కలర్ చేంజ్ అవుద్ది. ఆ కలర్ చేంజ్ కావడం వల్ల గణేశుడు మనకు ఎంత బాగా కనిపిస్తున్నాడో సేమ్ అంతే. ఇది కూడా 6 feet హైట్ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఇంకా ఫినిషింగ్ అయిపోయిన వాటిలో నెమల మీద కూర్చున్న గణేశుడు అయితే ఉన్నాడు చూడండి. ఇది సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ గణేశుడు హైట్ వచ్చేసి 8 feet, మొత్తం పెండింగ్ అయిపోయింది చూడండి ఎంత స్మూత్గా ఉందో. స్మూత్ ఫినిషింగ్, షైన్ కూడా ఉంది, మనకు షైన్ వస్తుంది. మనం చేపెడితే మిరపలన్నీ మనకి అయిపోతాయి. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే నెమలి మీద అయితే గణేశుడు కూర్చున్నట్లయితే ఉంటుంది. ఈ కింద కూడా ఇక్కడ ఎలుక ఉంది, ఎలుకను కూడా మిస్ చేయాల, చాలా బాగుంది ఇదైతే. ఇందులో మనకు ఇంకో డిఫరెంట్ కలర్, ఇది చూడండి. ఈ కలర్ చాలా తక్కువ రేర్గా చూసింటారు, ఎందుకంటే ఇంత క్రీమ్ కలర్, మనకు వైట్ అంటాం కదా, వైట్ మిక్స్ అయితే షైనింగ్ చూడండి. పంచ ఎంత బాగా షైన్ వస్తుందో. ఇది కూడా అంతే, సేమ్ హైట్ 8 feet హైట్ ఉంటుంది. ఒక నెమల మీద గణేశుడు అయితే కూర్చో ఉంటాడు, సేమ్ హైట్. కలర్స్ చేంజ్. ఇందులో కూడా మనకు ఇది 1 2 3 4 5 6 4 మొత్తం దాదాపుగా ఇందులో కూడా మనకు 10 కలర్స్ అయితే ఉన్నాయి. నమస్కారం అన్న, చెప్పండి. రవి అనేసి.
అంటే మీరు ఈ ఫీల్డ్లో ఎన్నేళ్ళ నుంచి ఉన్నారన్న? ఇది 40 years మా ఎప్పట్లో దీన్ని ఇంకా చేస్తున్నాం ఇది. అప్పటి నుంచి చేస్తాం. అవునవును. అంటే మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు? మా టోటల్ ఇప్పుడు 35 పెద్దవి ఉన్నవి, పెద్దవి. చిన్నవి వచ్చి 35 మోడల్ ఉండవి, 35 పెద్ద మోడల్ ఉండవి, ఒకటి 70 పీస్ మోడల్స్ ఉండవి. 70 పీస్. అవునవును. ఇప్పుడు ఒకటే ప్యాటర్న్ లో 10 నుంచి 15 ఉంటాయా సేమ్? 10 ఇంకా 10 ఓకే ఉంటుంది. అంటే అలా చేయడానికి గల కారణం అంటే చూడండి మనకి ఒక కస్టమర్ జాస్తి హోల్సేల్ మాది, హోల్సేల్ జాస్తి హోల్సేల్ ఎక్కువ ఉంది. రీటైల్ మాది ఒక 2 months తర్వాత మాది బుకింగ్ అవుతా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మాది బుకింగ్ అవుతా ఉంది, ఇప్పుడు కూడా బుకింగ్ అవుతా ఉంది. మీ ఇక్కడ లొకేషన్ ఎక్కడ వస్తాయి కరెక్ట్ ఎగ్జాక్ట్? ఎగ్జాక్ట్ అంటే మనము ఇక్కడ మాయసంద్ర అనేసి ఇది ఊరు పేరు. ఇది ఆనేకల్ తాలూకు బెంగళూరు. అత్తివేలికి వచ్చి అత్తివేలి ఇంకా మనకి మంచినీళ్ళ రోడ్ వస్తే మనకి లొకేషన్ దొరుకుతుంది. లొకేషన్ అవును. ఇప్పుడు అన్న చెప్పాడు కదా లొకేషన్, దానికి సంబంధించి ఇప్పుడు నేను కింద మెన్షన్ చూస్తున్నాను కూడా అన్న వాళ్ళది ఇన్స్టాగ్రామ్. ఆ బయోలో అయితే మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంటుంది, పిన్ చేసి దాన్ని ట్యాప్ చేసి మీకు కరెక్ట్ లొకేషన్ వస్తుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్ ఎన్ని అడుగుల నుంచి ఉంటాయని? ఇక్కడ మనకి అర్ధడుగు కాబట్టి మనకి 12 feet గంట సిక్తుంది. అర్ధడుగు నుంచి 20 feet, 12 feet గంట ఉంది. 12 feet. అవునవును. ఓకే, మనకు అర్ధడుగు నుంచి 12 feet వరకు అయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని ప్రైజెస్ అయితే చూద్దాం. ఇది చూద్దామన్నా. ఈ గణేశుడు హైట్ ఎంత ఉంటుంది? ఇది మనకి ఒక 6.5 feet వస్తుంది. 6.5 feet. ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ మనకి ఇది కమ్మీదే ఉంటుంది. ఇది జాస్తి హోల్సేల్ కదా ఇది. మనకి స్టార్టింగ్ ఇప్పుడు ఎవరు స్టార్టింగ్ మీ ఇంకా ఎవరో జల్దీ వస్తారో అక్కడ మనకి రేట్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఒక 16,000 గంట ఉంటుంది, 16,000 గంట ఉంటుంది ప్రైస్. ఇది అదే ఫిక్సెడ్, ఇది అంటే హోల్సేల్ ఇది. అవునవును. ఇప్పుడు వచ్చే వాళ్ళకంతా అట్టు ఉంటుంది. అన్న చెప్పాడు ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకైతే ప్రైస్ ఇంకా తక్కువకి ఇస్తారంట. ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళు 16,000 అట్లా ఉండొచ్చు. నాకు తెలిసి చాలా తక్కువ ప్రైస్, పోతా ఉంటుంది. 16,000 అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలా. మీరు తొందరగా వస్తే మీకు ప్రైజెస్ అయితే తక్కువలోనే ఉంటాయంట. క్లిక్ పైగా అన్న రేటు తక్కువ ఎందుకు చెప్పాడంటే ఇక్కడ హోల్సేల్ ఎక్కువ, వీళ్ళకు హోల్సేల్లో చాలా వరకు తయారు చేసేసి ఇప్పుడు కొన్ని చోట్లకు పంపించాడని చెప్పారు కదా, అవి కూడా కనుక్కొని తెలుసుకుందాం. మీరు ఇప్పుడు హోల్సేల్ ఏ ప్లేస్లకు పంపించారన్నా? మాది జాస్తి పోయి మైసూర్ పోతుంది. మైసూరు, మండ్య, ముద్దూరు, మళ్ళవల్లి. మనకి ఇక్కడ లోకల్నే ఇక్కడ వస్కోటే పోతుంది, వసూరుకు పోతుంది, డెక్కని కొట్టే పోతుంది. అవును. ధర్మస్థలం ఉంది కదా, 3 గంట పోతుంది. ధర్మస్థలం, మైసూర్, ఒంటికొప్పల్లో జాస్తి ఉంది. అవునవును. దాదాపుగా 10 ప్లేసులు చెప్పాడు ఇప్పుడు అన్న. అయితే అంత దూరం వెళ్ళి పంపిస్తారంట ప్రిపేర్ చేసి హోల్సేల్కి. ఇంక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రేట్లు ఎంత రీజనబుల్గా ఉంటాయో. 16,000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇది వచ్చేసి బాంబే స్టైల్. బాంబే స్టైల్ గణేష్ గ్రామం చాలా ఫేమస్ కదా, ఆ టైప్లో ఎలా ఉంటుంది. ఈ గణేష్ ఐడిలో దాదాపు మీరు వేరే స్టోర్లోకి వెళ్ళి చూసుకుంటే 1,00,000 ఆ టైప్లో ఉంటుంది. మీరు పక్క ఈ స్టోర్కి వచ్చాయంటే ₹1,00,000 లోపే గణేష్ ఐడిని కొనుక్కుంటారు. నేనైతే రాసిస్తా, దీనికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ ఇది వచ్చి సార్ ఇది న్యూ మోడల్, ఇది చాలా బాగుంది సార్. ఇది ఇవిడే వైట్లో ఇంత బాగా కనబడుతుందంటే మనకి పెయింటింగ్ అయితే ఇంకా బాగా కనబడుతుంది. ఇది వచ్చి సార్ మీకు 10 feet నుంచి సార్ ఒక 11 feet సార్ రావచ్చింది. ఇది మోడల్ బాగుంది సార్. ఇది బాగా డిమాండ్ ఉంది మోడల్కి. ఇది బాంబే గణేష్ ముంబై మోడల్. అవును సార్, ఇది అంతేనా? ఇది డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి జస్ట్ వైట్ పెయింట్ వేసారు. వైట్ పెయింట్లోనే ఇంత బాగా కనిపిస్తుంది. కంప్లీట్ పెయింటింగ్ అయిపోతే చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది. పైగా రేట్లు అయితే చాలా రీజనబుల్, రేట్ ఒప్పుకోవచ్చు. కొన్ని అయితే నేను చెప్పే కదా ఆ టైప్లోనే ఉంటాయి. మీరు కావాలంటే వేరే స్టోర్లలో చెక్ చేసుకున్నా కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఊరు ఆ టైప్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే కదా సేల్, ఇందులోనే మనకి ఈ రో అంతా మొత్తం ఇదే ప్యాటర్న్. కలర్ చేంజ్ చేస్తారు. మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇది వేరే మోడల్. ఇందాక మనం ఫస్ట్ చూసాం కదా, అందులో అయితే ఇవన్నీ ఒకటే, కలర్స్ చేంజ్ డిఫరెంట్. ఇది ఎల్లో పెయింట్, అది గ్రీన్, అలా పింక్. కొన్ని అయితే పెయింట్ కస్టమైజ్ చేస్తారా వచ్చి బుక్ చేసుకుంటే? అవునవును. వాళ్ళు తర్వాత వాళ్ళు కోరుకుంటారో ఆ పాయింట్ మీద కూడా మేము చేసిస్తాను. ఇంకా అన్న చెప్పడం ఏంటంటే మీరు ఇప్పుడు టైం చాలా ఉంది కాబట్టి తొందరగా వచ్చేసి మీకు ఇప్పుడు ఈ గణేష్ ఐడియా బాగా నచ్చింది, నేనే ఉన్నా, నాకు ఇది నచ్చింది బాగా, నాకు ఈ కలర్ కావాలనేసి వాళ్ళకి ఐడియా చూపించానుకో, మీకు నచ్చిన కలర్ వేయిస్తారంట. ఇది పెయింటింగ్ చేస్తే ఇది కూడా చాలా బాగుంది. ఇది మనం ఇప్పుడు చూసాం కదా, అక్కడ పెయింటింగ్ అయిపోయిన వాటిలో అయితే ఈ గణేష్ లేదు. ఇది కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్. ఈ హైట్ ఎంత వస్తుందని? ఇది కూడా 10 feet పైన వస్తుంది. ఇక్కడ మొత్తం మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని 10 feet గణేష్ ఐడియా. ఈ గోడౌన్లో 10 feet ఎక్కువ, ఆ గోడౌన్లో 8 feet వరకు. ఇలా గోడౌన్స్లో ఒక గోడౌన్లో సపరేట్ చేసేసి చుట్టానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్స్ సైడ్ వచ్చామనుకో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ 10 feet గణేష్ ఐడియా. అటు సైడ్ పోయామనుకో మనకు 6, 7, 8 అలా ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ వైట్ పెయింట్ వేసినట్టే చూడండి ఎంత బాగుంటాయో. ఇంకా మనం ఇంకో స్టోర్కి వెళ్దాము అటు సైడ్. అవును సార్, ఇది ఇంకోటి చెప్పండి సార్. ఇది వచ్చి సార్ ఇది ప్యూర్ క్లే. దీన్ని చూస్తే అందరూ దీన్ని ప్యూర్ అనుకుంటారు. ఇది ప్యూర్ క్లే సార్. ఇది మీకు కావాల్సిన నేను ఒక టెస్ట్ చూపిస్తాను కావాల్సింటే మిమ్మల్ని. ఇక్కడే ఉంది చూపిస్తాను కావాల్సింటే.
పోదాం పోదాం అడిగి రండి రండి. ఇంకా చూడండి మొత్తం మట్టే. ఇది చూడు సార్, వర్షం పడి చూడండి, వర్షం పడింది కరిగిపోయింది. అవును, అంటే ఆల్రెడీ రెడీ చేసింది వర్షం వల్ల ఆ వర్షమే కరిగింది సార్ అది. మామూలుగా అయితే మనకు డెమో కోసం రెడీ చేసి బయట ఇట్లా వెళ్తా అంటారు కదా, వాళ్ళు చూడడానికి పెట్టారంట. మొన్న వర్షానికి కరిగిపోయింది. చిన్న వర్షానికి లెక్కన కరిగిపోతే మనం ఎత్తుకొని పోయి నీళ్ళలో వేస్తే ఈజీ కరిగిపోద్ది. అసలు మనం మళ్ళీ 1 మంత్ తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ గణేశుడు ఉన్నట్లే ఉంటుంది. అది మీకు సపోర్ట్ కోసం కట్టెలు ఇంకా మట్టి ఆ పీచు అంతే. క్లారిటీగా చూడండి, అసలు ఎలాంటి కెమికల్స్ ఉండవు, పిఓపి వర్క్ అనేదే లేదు ఇలా దగ్గర. మెయిన్ రోడ్లోనే మనకు అన్న వాళ్ళ స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను అన్న వాళ్ళకి బ్యానర్గా చూపిస్తాను. పైన వచ్చేసి శ్రీ వినాయక రవి క్లాత్స్ ఎకో ఫ్రెండ్లీ గణపతి ఐడీస్. ఇంకా మనకు ఎలా తయారు చేస్తారనేది కూడా చూడండి. ఎకో ఫ్రెండ్లీ ఫస్ట్ లీవ్స్, మళ్ళీ ప్యూర్ ప్లే న్యాచురల్, తర్వాత బెస్ట్ క్వాలిటీ ఫినిషింగ్, మళ్ళీ కస్టమ్ ఆర్డర్ టేక్. అంటే మీకు ఏమైనా కస్టమైజ్ కావాలన్నా కూడా అన్న వాళ్ళు అయితే చేస్తారు. ఇక్కడైతే మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, వాటిని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆ కింద ఉంది చూడండి శ్రీ వినాయక రవి క్లాత్స్ అనేసి, అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్. అందులో కూడా మీకు బయోలో అయితే ఎగ్జాక్ట్ స్టోర్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకో గోడౌన్ అయితే చూద్దాం. ఫస్ట్ చూసి చిన్న అనుకోండి, ఇంత పెద్ద గోడౌన్లో ఇన్ని గణేష్ ఉన్నాయి చూడండి. ఆ పైన చూడండి ఇంకా మొత్తం బల్క్ ఆర్డర్స్ దీన్ని పెట్టేస్తారు కదండి. హోల్సేల్ రిటైల్ కన్నా అన్న వాళ్ళు హోల్సేల్ చాలా సేల్ చేస్తారు. పైన చూడండి ఎన్ని ఉన్నాయో, అస్సలు కళ్ళు సరిపో అన్ని ఉన్నాయి గణేష్ చూడడానికి అయితే. అవి కూడా ప్యూర్ మట్టివే. వీటి పెయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నా? ఇంకా 1 మంత్ అయితే 1 మంత్. ఇంకా 1 మంత్లో అయితే వీటికి కూడా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ అమ్మవారి ప్రతిమలు అది సేమ్ గౌరమ్మ, గౌరీ గణేష్ పెట్టేసి గణేష్ పెట్టేది గౌరీ. అవును అవును. మామూలు అయితే మన సైడ్ గణేష్కి గౌరమ్మ లేదు, అన్న వాళ్ళు అయితే గౌరమ్మ కూడా ఇస్తారంట గణేష్తో పాటు. ఇంకా అక్కడ గణేష్కి పెట్టేసి చూడండి. కిందకి చిన్నవి వచ్చేసి హైట్ ఎంత ఉండొచ్చు? ఇది మీకు ఎంత 5 ఫీట్ వస్తుంది అంత? 4-5 అలా. 4 వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 4 to 5 feet అయితే ఉంటుంది. ఇది చూడండి, ఇది ఒక మోడల్, ఇది ఒక ప్యాటర్న్. ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు సింహాసనం చేంజ్ ఉంది. నాకైతే ఇది దెబ్బకు షాక్ అయిపోతుంది. ఫుల్ హోల్సేల్ ఇది. ఫుల్ హోల్సేల్ అంటే నేను ఇందాక అర్థడికి అని చెప్పాను కదా, అర్థడికి ప్రైస్ చెప్పండి అన్న ఇంకోసారి. ఆ హోల్సేల్ చెప్పి 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 70 అంటే 70 రూపాయలు వినాయకం అంటే అస్సలు ఎక్స్పెక్టే చేయలేము. 70, 120 అసలు ఈ రేట్లు ఎడన్నా వింటారా గణేష్ స్టోర్లో? లైవ్లో మళ్ళీ నేనే అప్పు చెప్పట్లా, అన్న కూడా ఉన్నాడు పక్కనే కాబట్టి ధైర్యంగా చెప్తున్నా, మీరు రాండి. హోల్సేల్కి వచ్చేసి 70 రూపాయలు అంటే గణేష్ ఐడి. మామూలుగా రిటైల్కి అయితే దానికంటే ఇంకా ఎక్కువ. వాళ్ళు ఇక్కడ ఇంకా ఎత్తుకుని పోయి వాళ్ళు దాన్ని 200 అమ్ముతారు. 200 అమ్ముతారు. మీరు హోల్సేల్లో 70 అన్నారని మీకు రిటైల్కి అయితే 70 కొద్దిగా పెరుగుద్ది అంతే. ఎందుకంటే ఎక్కువ బల్క్లో కొనే వాళ్ళకు మీకు తేడా ఉండాలనేసి కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాడు అంతే. మీరు పక్కా వేరే స్టోర్లో చూసుకోండి, సేమ్ గణేష్ ఐడి అయితే దానికన్నా తక్కువ ఉంటేనే ఇక్కడ కొనండి. నేను పక్కా చెప్తున్నా ఈ విషయం అయితే. ఎందుకంటే బెంగళూరులో దాదాపుగా 5-6 స్టోర్లు తిరిగాను నేను. అక్కడ ప్రైజెస్ విన్నా, మీకు కూడా తెలుసు మన ఛానల్లో ఉన్నాయి. ఇంత తక్కువ ప్రైస్ అయితే ఆడ చెప్పాలా, నేనే షాక్ అయిపోతున్నా ఒక్కొక్క గణేష్ ఐడల్ రేట్ చెప్తే.